ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే టీడీపీలో సందడి జోరందుకుంటోంది. పచ్చ పార్టీ నేతలు, వలస నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చంద్రబాబు, చిన్నబాబును మెప్పించేందుకు పడరాని పాటలు పడుతున్నారు. కొత్త చుట్టాలు తెలుగు తమ్ముళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు కొత్తగా పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు పదవుల కోసం జోరుగా పైరవీలు చేసుకుంటున్నారు. త్వరలో మరికొన్ని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే వలస నేతలు తన ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. ఇటీవలే రిటైర్ అయిన జూపూడి ప్రభాకర్ రావు, రుద్రరాజు పద్మరాజు, బలశాలి ఇందిర, ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఓడిపోయిన ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్, ఎన్నికల్లో పోటీ చెయ్యని యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఇప్పుడు టీడీపీ తరపున తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికైన తిప్పేస్వామిని వీళ్లంతా ఆదర్శంగా తీసుకుంటున్నారు. తిప్పేస్వామిని వరించిన అదృష్టం తమకు వరించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పార్టీని నమ్ముకుని ఉన్న తమకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లకు కావాలనుకుంటే పార్టీ పదవులు ఇవ్వొచ్చని లోకేష్ సమక్షంలోనే నాయకులు కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులిస్తే టీడీపీని నమ్ముకుని ఉన్న తమ పరిస్థితేంటని చాలా మంది తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంతెన సత్యనారాయణరాజు, వర్ల రామయ్య, కరణం బలరాం, బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రతిభాభారతి, శోభా హైమావతి, లింగారెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. వలస నేతలు, పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు కత్తిమీద సాములా మారుతోంది. ఇంకా షెడ్యూల్ కూడా రాలేదు, అప్పుడే తొందరెందుకని చంద్రబాబు ఆశావహులకు సర్ది చెబుతున్నారు.